హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు వేసి మనం ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో వీటిని కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తామన్నమాట. మేము అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, సో అందరింట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి, అందుకని ఇలా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు ఒకవేళ పచ్చిమిర్చి తీసుకుంటే దాన్ని కూడా ఇలా వేయించుకొని చేసుకోండి. బట్ పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి అయితే ఒక 2 days నిల్వ ఉంటుంది. దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత వేగిపోయినాక దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సేమ్ అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా మనం వేయించుకోవాలి. మీకు ఒకవేళ ఫాస్ట్గా వేగాలంటే తురిమి వేయించుకోండి, అప్పుడు ఫాస్ట్గా వేగుతుంది. ఇలా వేయించుకుంటున్నాము. ఈలోపు మేము రైస్ వండుకుంటున్నామండి, అన్నం తినేయడానికి. అటు పక్క రైస్ పెట్టేసి ఇటు పక్క చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము. దీంట్లోనే కొంచెం చింతపండు వేస్తే మనకు మిక్సీ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే అది కొంచెం మగ్గుతుంది కదా, అందుకని వేసి వేగించేసామన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఎండుమిర్చిది, అది వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాని తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మన చట్నీ రెడీ. చట్నీ రెడీ అయిపోయిందండి. అన్నం కూడా అయిపోయింది. సో మేము తినేస్తున్నాము. చట్నీ వేసుకొని దాని తర్వాత అన్నం వేసుకొని తినేస్తామన్నమాట. వేడి అన్నంలో ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇది మీకు 2 days నిల్వ ఉంటుంది, 2-3 days ఉంటుంది. ఒకవేళ మీకు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ టెక్స్చర్ కరెక్ట్గా రాలేదు అంటే వాటర్ని హీట్ చేసుకొని దాన్ని యాడ్ చేయండి. చల్ల వాటర్ మాత్రం యాడ్ చేయకండి, అప్పుడు చట్నీ పాడైపోతుంది. సో ఇంకా ప్రిపేర్ అయిపోయింది, మేము కూడా తినేస్తున్నాము. మీరు కూడా రెడీ చేసుకొని తిని ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.